విజయవాడలో కాపు రిజర్వేషన్ పోరాట సమితి సమావేశం జరిగింది. చంద్రబాబు సర్కార్కు కాపు నేతలు అల్టిమేటం జారీ చేశారు. రాష్ట్రంలో అత్యంత అన్యాయానికి గురైన కులం కాపు, ఒంటరి, బలిజ తెగలేనని తెలిపారు. చంద్రబాబు అనేకసార్లు హామీలు ఇచ్చి నెరవేర్చలేదు అని మండిపడ్డారు. కాపు రిజర్వేషన్ పోరాట సమితి పక్షాన నేరుగా చర్చలకు పిలవాలి అని కోరారు. కొత్తగా రిజర్వేషన్లు కోరడం లేదు అని, గతంలో ఉన్నవే కొనసాగించాలి అని కోరుతున్నట్లు వెల్లడించారు. ముద్రగడ పద్మనాభం సాధించిన జీవో నెంబర్ 30లో ఉన్న ప్రకారమే కాపులకు 10% రిజర్వేషన్లు ఇవ్వాలి అన్నారు. కాపులు ఓట్లు వేశారు కాబట్టే కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు వచ్చాయని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గారికి మేము విన్నవించుకుంటుంది ఏంటంటే 1915 నుంచి 66 వరకు ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ని అమలు చేయమంటున్నాం. కొత్తగా రిజర్వేషన్లు అడగట్లేదు, గతంలో ఉన్న రిజర్వేషన్లే పునరుద్ధరించమని అడుగుతున్నాం. అలాగే ఏదైతే హైకోర్టు ఫుల్ బెంచ్ తీర్పు ఇచ్చిందో ఆ తీర్పుని ఇమీడియట్గా అమలు చేయమని చెప్తున్నాం. ప్రభుత్వాలు ఇంతవరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ప్రభుత్వాలన్నీ కూడా కాపు కులాన్ని పూర్తిగా అనగదొక్కాయి. కాబట్టి మేము చెప్తున్నామంటే ఏదైతే ముద్రగడ పద్మనాభం గారు సాధించిన 30 జీవో ఉందో ఆ 30 జీవోలో ఉన్న ప్రకారంగా మాకు రిజర్వేషన్లు ఇమ్మంటున్నాం. మేము మొన్న అందరం ఏకతాటి మీద మేమందరం ఓటు దాదాపు కాపు కమ్యూనిటీలో 95% ఒక తాటి మీద నిలిచి ఒక మాట మీద మేమందరం ముందుకొచ్చి మీకు ఓటు వేయబట్టే 164 సీట్లు పొందారు కాబట్టి దానికి మీరు కృతజ్ఞతాపూర్వకంగా మాకు న్యాయం చేయమని మిమ్మల్ని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. తదుపరి మిమ్మల్ని పదే ఇప్పుడు అందరూ నాయకులు చెప్పారు, మేము మీకు వ్యతిరేకం కాదు, గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు, మేము ఓటు వేయబట్టే మీరు 164 సీట్లు పొందారు కాబట్టి ఈరోజు మాకు న్యాయం చేయమని